శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 15 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకోబోతూ ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, కేతు వచ్చేసి సింహరాశి, కుజ చంద్రులు ఇద్దరు కూడా మకర రాశి, శుక్ర రాహు రవి బుధ వీరి నలుగురి సంచారము కుంభరాశిలో ఉంటూ ఉండగా, ఇక మీనరాశిలో శనిగారి యొక్క స్థితి. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము మేషరాశిలోకి వెళ్ళింది. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహు రవి బుధ 4 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ ఉన్నాయి. ఇందులో రవి రాహు శుక్ర రాహు ఫలితాలని మనము చాలా స్పష్టంగా తెలియజెప్పుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవిగా కూడా తెలియజెప్తున్నాను. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. అలాగే వివాహ బంధాల విషయంలో కూడా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రాకుండా, అభిప్రాయ భేదాలు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరిగినా వాటిని ఏదో విధంగా పాడు చేసేటటువంటి లక్షణం ఇక్కడ రాహు గారికి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వినికిడి సమస్య ఏదన్నా ఉండేటటువంటి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. పితృవంశంలో ఈ దోషాలు ఏర్పడి ఉన్నవారికి ఇప్పుడు అది జన్మజాతకంలో కనిపిస్తుంది, ఇక్కడ గోచారంలో కూడా కనిపిస్తోంది. కాబట్టి రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శుక్రాచార్యుల వారికి కూడా చేసుకోవాలి. ఇక బుధుడికి కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేదు, తప్పనిసరిగా ఇది ప్రతివారు ఆచరించడం అనేది వారి వారి యొక్క ప్రశాంత జీవితానికి దోహదపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహాల దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారి యొక్క దృష్టి శుక్ర రవి రాహు బుధుల మీద పడుతుంది. ధనయోగాలు బాగా పెరుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. అలాగే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. విద్య బాగా వస్తుంది. ఏదైనా కానీ ఒక పని పట్టుకున్నారంటే దానిని విజయం వైపుగా తీసుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కుంభరాశిలోని 4 గ్రహాల సంచారం పైన గురువుగారి యొక్క దృష్టి శుభ ఫలితాలనే ఇస్తోంది. అయితే ఇది శుభాశుభ మిశ్రమం అన్నమాట. ఇటు శుభ ఫలితాలు ఉంటాయి గురువుగారి దయ వల్ల, ఆశీర్వచనం వల్ల, దృష్టి వల్ల. అటు అశుభ ఫలితాలు కూడా ఉంటాయి రాశిలో 4 గ్రహాల సంచారం వల్ల. కాబట్టి రెండిటినీ కూడా సమతౌల్యంగా తీసుకోవాల్సిందిగా మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజ చంద్రుల యొక్క కలయిక ఇక్కడ జరుగుతూ ఉంది. మకర రాశిలో కుజుడు ఉచ్చలో ఉన్నారు. చంద్రుడు కుజుడితో పాటు కలిసి తన రాశిని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కుజ చంద్రుల కలయిక చేదు పదార్థాలకి సంబంధించి ఏవైనా వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. అలాగే తల్లిగారి పట్ల కొంచెం ఏదో ఒక వ్యతిరేక భావన ఏర్పడడమో, లేకపోతే అమ్మే కదా అనే ఒక అలుసు ఏర్పడడమో, ఇలాంటివి కొంచెం తేలిక భావాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా అలాంటి ఆలోచనలు అయితే అసలు ఉండకూడదు. వ్యాపార రీత్యా వ్యాపారం బాగానే ఉంటుంది, కానీ న్యాయబద్ధమైన వ్యాపార మార్గంలో వెళ్ళండి. ఇక్కడ ఎక్కడా కూడా ఆలోచనలని అతిగా తీసుకొని వెళ్ళద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు 4 గ్రహాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. తృతీయం బ్రహ్మాండంగా యోగిస్తూ ఉంది రవి రాహు బుధుల వల్ల. అలాగే సప్తమం యోగిస్తూ ఉంది గురుగారి వల్ల. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయండి. అసలు గురువుగారు సప్తమంలో ఉండి రాశిని చూస్తున్నారు అంటేనే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అదృష్టం వరిస్తుంది. ఒక మాట చెప్పాలంటే భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధి బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు. కొత్త పనులు ఏమన్నా ప్రారంభించాలన్నా కూడా మీకు చాలా చాలా అనుకూలం అవుతుంది. అన్ని విధాలుగా గురువుగారి యొక్క ఆశీస్సులు మీ మీద అపారమైనటువంటి
వర్షాన్ని కురిపిస్తున్నాయి. అయితే ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయంటే, తృతీయం కూడా చాలా యోగిస్తూనే ఉంది రాహు గారి వల్ల కానీ, రవి బుధుల వల్ల కానీ. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే, శుక్రాచార్యుల వారు కూడా అక్కడే ఉండి ఇటు రవితో కలిసి అస్తంగతులయ్యారు, ఇటు రాహుతో కలిసి కూడా తన యొక్క ఉనికిని కోల్పోతున్నారు. అలాగే రవి కూడా రాహుతో కలిసి పితృవంశ దోషాన్ని ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఈ తృతీయం అనేది అంత యోగ్యత కలిగినటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ గురువు గారి యొక్క స్థితి సంచార ఫలితాలని మనం ఇంకా కొంచెం ఎక్కువగా పొందవలసి ఉంటుంది. అందుకు గురు స్తోత్రాలు పఠనం చేసుకోవడము, గురు చరిత్ర పారాయణ చేయడము, గురువులకి సేవ చేయడము, ఆశ్రమాలకు వెళ్ళడము, ఆలయాలకు వెళ్ళడము, ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ తృతీయం ద్వారా ఏర్పడుతూ ఉన్నటువంటి మానసిక అశాంతి ఏదైతే ఉందో దానిని మనం తగ్గించుకోవచ్చు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ధనుసు రాశి వారికి ఇప్పుడు ఈ గ్రహస్థితులు కూడా తాత్కాలికమే. ఒక 10 రోజులో మహా అయితే 12 రోజులో ఉంటాయి తప్ప గురువుగారు ఉన్నట్టుగా అలా స్టాండర్డ్ గా ఉండిపోవు. ఇక్కడ మనోబలం పెరుగుతోంది, ఆత్మ సంయమనం చేసుకోగలుగుతున్నారు. అలాగే బంధువర్గ రీత్యా ఆత్మీయత దండలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కానీ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి అవి కూడా పని చేస్తాయి. ప్రేమికులు, వివాహేతర సంబంధంలో ఉన్నవారు కొంచెం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త. ఇది చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల విషయంలో అన్యోన్యత ఇవాళ తగ్గినా రేపు మళ్ళీ పెరుగుతుంది. అది తాత్కాలికమే కాబట్టి కాస్త సంయమనంతో ఉండండి, సరిపోతుంది. 10 మంది మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు, మీ మాట పరపతి పెరుగుతుంది, ధన లాభాలు బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు ఆనందం కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, కుటుంబం బాగుంది, సంతానం గురించిన అంత బెంగ కూడా పడద్దు. గురుబలం బాగుంది కాబట్టి అన్ని విషయాలలోనూ అనుకూలత సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. అలాగే అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. అయ్యే పనులు ఆగిపోకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా వారు అభివృద్ధిని సూచిస్తారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము పంచమ స్థానంలోకి వచ్చి, ఎవరైనా మీరు దత్తత తీసుకున్నటువంటి సంతానం ఉన్నట్లయితే వారి విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి, ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా యోగవంతమైన జీవితాన్ని పొందండి. శుభం.